Welcome to BB News. మిత్రులారా, భారతదేశ రాజకీయాలు దేశ ప్రజల్ని అభివృద్ధి సంక్షేమం వైపు నడుపుతున్నాయా? రాజకీయ పార్టీలు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాయా? లేదు కార్పొరేట్ శక్తులకు వ్యక్తులకు దళారులుగా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి నేతలు అధికారులు పనిచేస్తున్నారా అనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా చదువుకున్నటువంటి యువతలోను, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లో తాము నిర్దేశించుకున్నటువంటి మార్గాల్ని చేరలేక అరకొర జీతాలతో ఉన్నత చదువులు చదివినటువంటి కార్పొరేట్ ఉద్యోగులు కూడా ప్రభుత్వాల పనితీరు, రాజకీయ పార్టీల వ్యవహార శైలిని గమనిస్తున్నాయి, ప్రశ్నిస్తూ ఉన్నాయి. మరొక వైపు సోషల్ మీడియా వేదికగా ఎవరికి నచ్చింది వారు మాట్లాడుతూ సమాజాన్ని గందరగోళంలోకి నెట్టివేస్తూ ఉన్నారు. చివరికి బలవుతున్నది ఎవరు అంటే సగటు మానవుడు. భారతదేశంలో జీవించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్న, ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్న, పాలకుల యొక్క నిర్లక్ష్యానికి, పాలకుల దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ ప్రజల జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, ఈ పార్టీ గొప్పది, ఈ పార్టీ విధానాలు బాగున్నాయి అనడానికి ఏదీ లేకుండా భారత రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి రాజకీయ వ్యవస్థలన్నీ కూడా కార్పొరేట్ వ్యక్తులకు, వ్యవస్థకు ఊడిగం చేసేటువంటి దళారీ పాత్రను పోషిస్తున్నాయా అనే ఖచ్చితంగా అవును అనేటువంటి సమాధానం వస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, రెండు కుటుంబాలు, రెండు పార్టీల మధ్య ప్రజలు భవిష్యత్తు అంధకారంగా మారుతూ ఉంది. ప్రభుత్వ ఆధీనంలో విద్య లేదు, వైద్యం లేదు, తాగడానికి కనీసం మంచినీటిని కూడా అందించలేనటువంటి దుర్భర పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. చదువుకోవడానికి పేద మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఇంకా దళిత, గిరిజన, బలహీన వర్గాల బిడ్డలు సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు అనే భరోసా పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దాదాపు గిరిజన సంక్షేమ హాస్టల్లో 49 మంది విద్యార్థులు మరణాలు పొందారు. అంటే అక్కడ పొందుతున్నటువంటి వసతులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆ దుర్భర పరిస్థితులు, అనారోగ్య కారణాలకు కారణమై చివరికి ఉన్నత భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డలు ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. మరొక వైపు కల్తీ మద్యం, కల్తీ సారాయి, అక్రమ మద్యం, అక్రమ వ్యాపారం. అంటే రాజకీయ నాయకులు మీరు అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేశారు అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అవే తప్పు ఒప్పుగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యవహారం ఏమంటే మట్టి నమ్మడం, సారాయి నమ్మడం, మద్యాన్ని అమ్మడం, విద్యను అమ్మడం, వైద్యాన్ని అమ్మడం, ప్రకృతి వనరులైనటువంటి రాళ్లను, రప్పలను, మట్టిని అమ్ముతూ ఇసుక దోపిడీ 3 పూలు 30 కాయలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ వ్యాపారం చేస్తూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టివేస్తున్నటువంటి ఈ పాలకుల పనితీరు పైన భవిష్యత్తులో చర్చించుకునేటువంటి అవకాశం, వాస్తవాలను మీ దృష్టికి తెచ్చేటువంటి అవకాశం బీబీని చేపడుతుంది. మన భారత్, మన భవిష్యత్, మన ఛానల్ బహుజన భారత్ ఛానల్ని ప్రతి మిత్రుడు, ప్రతి భారతీయుడు సబ్స్క్రైబ్ చేసుకొని వాస్తవాలను వినేటువంటి, చూసేటువంటి అవకాశం పొందాలని విజ్ఞప్తి చేస్తున్నాడు డాక్టర్ పోతుల నాగరాజు.